హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 18. సో నిన్న మనం చూసాము బజర్ రౌండ్‌లో ఫస్ట్ అయితే గనక ఎవరు ఇమాన్యుయల్ అయితే వెళ్ళారు. సో ఆ ఏడుపు టాస్కే ఇంకా కంటిన్యూ చేశారు. అసలు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్‌గా అనిపించింది. బట్ స్టిల్ మనం చెప్పుకోవడానికి రివ్యూకి ఏదో ఒకటి కావాలి కాబట్టి అది నేను ట్రై చేస్తున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే గనక ప్రియా, ఇంకా తనూజ అండ్ ఎవరు మన సోమన్ శెట్టి అండ్ సంజన ఉన్నారనమాట. సో ఇందులో కూడా ఏమైందంటే ప్రియా ప్రెస్ చేసినట్టు అనిపించింది కొద్దిగా. బట్ తనూజ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ప్రియా వాళ్ళకి మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఇదని చెప్పేసరికి తనకి అదే మైండ్లో ఉండేసరికి ఇంకెక్కువ ఆర్గ్యుమెంట్స్ అవేం చేయకుండా శ్రీజ చెప్పేసిందని పంపించేసింది. బట్ పక్కకెళ్ళి అంటుందన్నమాట, నేనే ప్రెస్ చేశాను అన్నట్టుగా. సో కొద్దిగా ఏదో నాకు కూడా అలాగే అనిపించింది తను ప్రెస్ చేసినట్టు. బట్ దాని తర్వాత ఇంకా తనూజ అయితే గనక ఒక్క నిమిషం అండి. సో తనైతే పిలిచారు. తనకి కూడా ఇలాగే సేమ్ 25% పెట్టి వాళ్ళ మేనకోడలతో చెల్లితో ఎవరో లెటర్ అనమాట, అది తీసుకున్నారు. యాక్చువల్గా 2.5 వీక్స్ ఆర్ 3 వీక్స్ అయింది. వాళ్ళు గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ గేమ్ కాకుండా ఇంకా ఏదన్నా ఇమ్యూనిటీ టాస్క్ అని ఈరోజు ఎలా పెట్టారో దాన్నే ఎక్స్టెన్షన్ చేసి 2 టాస్క్స్ కింద పెట్టి ఆ 2లో ఎవరు గెలుస్తారో ఆర్ బెస్ట్ ఆఫ్ 3 అన్నట్టుగా 3 టాస్క్స్ పెట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ టాస్క్కి అంత విలువ లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. సో మాట్లాడుకుందాం దాని గురించి. అయితే గనక సో తనైతే తనూజ వెళ్ళొచ్చారనమాట. ఆమె ఫుల్ క్రై, నేను బయట వాళ్ళ గురించి ఆలోచిస్తా ఇది అదంటే డ్రామా 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 కిందే అనిపించింది. ఇంక దాని తర్వాత ఏమో మళ్ళీ ఇంకో రౌండ్లో ఏమో ప్రియా అండ్ ఎవరు మన సంజన అయితే ప్రెస్ చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే నేను గమనించింది అయితే గనక ఫస్ట్ అయితే సంజన ముట్టుకున్నారు, బట్ ప్రెస్ చేసింది మాత్రం ప్రియా. ఇక్కడ మనం లైవ్లో కూడా నేను కొన్ని క్లిప్స్ చూసానండి. సో అందరూ కూడా చెప్తారనమాట ప్రియా అని, సంజనను అనౌన్స్ చేసేస్తుంది శ్రీజ, బట్ కాదు అన్నట్టుగా అందరూ చెప్తే అప్పుడు మాట మార్చినట్టుగా అయ్యింది. అది కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. దీని తర్వాత ఏమైందంటే ప్రియా ఏమో ఇంత రప్చర్ ఆర్ వాట్ ఎవర్, ఇంత క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ వచ్చాయి కాబట్టి నేను వెళ్ళకుండా తన్నే పంపిస్తాను అనడం కొద్దిగా తను నిర్ణయం ఓకే. బట్ స్టిల్ తను కూడా ఇంకా ఆపకుండా, అంటే తన ఫ్రెండే చెప్తోందని చెప్పి సరేరా నీ ఇష్టం అని చెప్తే సరిపోయేది ఐదర్ ప్రియా, లేకపోతే శ్రీజ ఏమనొచ్చు, ఓహో నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, సో మీరిద్దరిలో ఎవరు వెళ్ళినా నాకు ఓకే, మీరు వెళ్తారా చెప్పండి, ఇదని మీరిద్దరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నెమ్మదిగా మాట్లాడితే సరిపోయింది అనమాట. లేదు సంచాలక్ ఈజ్ మై డెసిషన్, నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు తన వెళ్ళాలి ఇదని. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ సంజన వచ్చేసి ఏంటంటే తను ఒక 5 month ఆర్ 6 month బేబీ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా తనకు ఒక 1 పాయింట్ మనం ఫేవర్ కింద మాట్లాడాల్సి వస్తుంది ఈ పర్టికులర్ టాస్క్లో, ఇంకా అంతకు మించి ఏముండదు. అందు గురించి తనకి వస్తే బాగుండనే అనిపిస్తుంది. ఇక్కడ అందు గురించి ప్రియా కూడా అనుకుందనమాట, ఇప్పుడు తనని కాదు అని చెప్పి నేను వెళ్తే నన్ను అందరూ తిట్టుకుంటారేమో అని కూడా అనిపిస్తుందండి. ఇందులో మంచి కన్నా ఎక్కువ చెడే ఎదురవుతుంది కాబట్టి బిగ్ బాస్ నుంచి. సో దాని ప్రకారం ఆలోచించుకుని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం శ్రీజ కూడా ఎక్కువ ఎందుకు మనం ఇది అవ్వడం, బ్యాడ్ అవ్వడం, నేను కరెక్ట్గా సంచాలకుగా చేశానా లేదా అని చెప్పుకోవడానికి డ్రాగ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. సో అలాగైతే ఇంకా రాత్రి అయిపోయిందండి. ఇంక వీళ్ళందరినీ పడుకుండిపోయారు అనమాట. సో మేబీ వీళ్ళందరూ అనుకున్నారనమాట ఇంకైతే ఈ టాస్క్ అవ్వదు, ఇది అదే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి. ఇంకా దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ తర్వాత ఫ్లోరాకేమో సంజన యొక్క ఐడియా చెప్తుంది, వెళ్ళి తనుజ దగ్గర ఉన్న కాఫీ పౌడర్ని లేపేయమని చెప్పి. సో తనైతే దొంగతనం చేశారు. అది వీకెండ్ ద్వారా ఎక్కడ ఉంటుందో చూడాలన్నమాట, లేకపోతే దానివల్ల ఏమైనా గొడవలు వస్తారేమో చూడాలి. ఇంకా దాని తర్వాత ఏమో తనూజ ఏమో హరీష్ గారి కుకింగ్ గురించి చెప్తారు. ఎందుకంటే హరీష్ వచ్చి అక్కడ సంజన బాటిల్ ఉంది, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ పట్టద్దని, ఎందుకు తనూజకి మానిటర్ది కింద ఇచ్చారనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి అని చెప్పి తనూజకి చెప్తే తనూజ ఏమో సంజన దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, మీ బాటిల్ మీ దగ్గరే ఉంచుకోండి ఇదని. సో మార్నింగ్, అది నైట్ జరుగుతుంది. సో మార్నింగ్ వచ్చేసరికి సో
మార్నింగ్ అయ్యేసరికి తనకి ఏమవుతుందంటే అంటే ఇది ఆబ్వియస్‌గా చిన్న కోల్డ్ వార్ కింద హరీష్ ఎప్పుడు డ్రాగ్ చేస్తున్నాడండి. తనని ఎప్పుడైతే సంజన ఇదిగా చూసిందని చెప్పిన దగ్గర నుంచి నాగార్జున ముందర, అక్కడి నుంచి హరీష్ అయితే ఆ విధంగానే చూస్తున్నాడు కాబట్టి, ఆయన గూడా రైజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలాగైనా సంజన గూడా తగ్గరు కాబట్టి, సంజన గూడా రాత్రి జరిగింది సో, అందు గురించి ఆహ్, ఈ బాటిల్ తీయమని చెప్తారా అన్నట్టుగా తనకి ఉండుంటుంది. అందుంచే తను గూడా ఎళ్లి, ఏంటి ఒక బాటిల్ గురించి ఇంత చేస్తున్నారా? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదని చెప్పి అడగడం గానీ, లేకపోతే అది కొద్దిగా క్లాష్ అయితే వచ్చిందనమాట. అక్కడ అందరూ గూడా హరీష్‌కి గూడా అంటే వీళ్ళందరూ గూడా వచ్చేసి బయటికి లోపలికొచ్చేసి ఓనర్స్ అందరూ గూడా ఇప్పుడు అంతకుముందున్న టెనెంట్స్ కాస్త ఇప్పుడు ఓనర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటారనమాట. సో అదేంటంటే చెప్తారనమాట. "నువ్వు ఒక్క పని జెప్తేనే చెయ్యట్లేదు. గానీ మీరేమో అన్నపూర్ణలా ఉండాలి." ఇది అదని చెప్పి అన్ని మాటలు వచ్చాయనమాట. హరీష్ గారు ఇంక బిహేవియర్ గురించి. చెప్తావు అదే కాదు అది కాకుండా ఫ్లోర్ క్లీనింగ్ సరిగ్గా చేయట్లేదు, జుట్టొస్తోంది, బాత్రూమ్ క్లీనింగ్ సరిగ్గా లేదని అన్ని కంప్లెయింట్స్ చెప్పారు. మరి వీళ్ళు కంప్లెయింట్స్ ఎందుకు చేస్తున్నారో తెలీదు. వీళ్ళు మంచోళ్ళని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఓనర్స్ బిహేవ్ చేయడం అయితే గనక తప్పు. క్లియర్ కట్‌గా వాళ్ళు సరిగ్గా చేయకపోతుంటే చెయ్యట్లేదని చెప్పి చేస్తే సరిపోతుందనమాట. సో, అదండి. ఇంకా కుకింగ్ ఇష్యూస్ వచ్చాయి వాళ్ళ మధ్యన. ఇంక దాని తర్వాతేమో ప్రియాని పిలిచారు. ప్రియాకేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లెటర్ అని చెప్పి ఇచ్చారు. ఆ లెటర్‌లో హింట్స్ అంటూ ఏమీ లేదు. ఏదైనా హింట్ ఇచ్చుంటే ఇంకా కొద్దిగా డ్రాగ్ చేయకుండా మాట్లాడు అని చెప్పుంటే బావుండేదేమో. బట్ మేబీ తనకి ఓటింగ్ తక్కువుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకుంది. అంటే ఇంకా ఇవ్వద్దన్నాడేమో బిగ్ బాస్ కూడా అని చెప్పి నేను అనుకుంటున్నాననమాట. ఇంక దాని తర్వాత సుమన్ అండ్ సంజన ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రెస్ ఈళ్ళు లైవ్‌లో అయితే మాట్లాడుకున్నారనమాట. సుమన్ అయితే చెప్తాడు. మీరెళ్లి ప్రెస్ చేయండి, లేదు మీరెళ్లి ప్రెస్ చేయండి అని ఇద్దరు అనుకుంటారు. నన్నెళ్లి ప్రెస్ చేయమంటారా? ఇది అది అని చెప్పి అంటుందనమాట సంజన. అక్కడ ఆలోచించుకున్నట్టు ఓకే చెప్పినట్టుగా అనిపించింది కానీ ఆహ్, వీళ్ళు కరెక్ట్‌గా బజర్ అదే నొక్కాలి అని చెప్పేటప్పుడు బిగ్ బాస్ సైరన్ రాంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళకుండా స్లోగా నడుచుకుంటూ వెళ్తుందనమాట సంజన. అంటే సంజనకి కొద్దిగా గేమర్ కాబట్టి నేను తనదిది ఆహ్, గేమ్ మంచి స్టెప్పే అనుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ అది గేమ్ కిందే భావిస్తాను గానీ తనకి ఏదో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంది సుమన్ పైన అన్నట్టుగా నేను అనుకోను. తన గేమ్ ఏంటంటే ఆబ్వియస్‌గా బిగ్ బాస్ ఎలాగైనా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా సంజన ఏమంత లోగా ఆలోచించుకునేటట్టు ఏముండదు. తనకి తెలుసు ఏదో ఒక టైంలో తనకి ఆడియో గాని, వీడియో గాని బేబీ గురించి ఇస్తారని జెప్పి. ఇది ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరిలోనూ గూడా ఈ పర్టిక్యులర్ టాస్క్ తనకే ఇంపార్టెంట్. సో దట్ ఆ ఎమోషన్‌ని ఇవన్నీ పండించడానికి టీఆర్‌పీ తెప్పించుకోవడానికి బిగ్ బాస్ చేసిన ఐడియాస్. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, సంజన అలాగే ఆలోచిస్తారు కాబట్టి సో తన గేమ్ ప్రకారం తనేమో వెళ్ళకుండా తినకైతే ఇచ్చారు. సో 10% ఉంది లోపలికెళ్ళంగానే తను సుమన్ లోపలికెళ్ళంగానే బిగ్ బాస్ చెప్తారనమాట. మీకు మిగిలిన పర్సెంటేజ్ యాడ్ అవ్వాలి అంటే గనక 40% యాడ్ అవుతుంది. ఆ 40%కి ఏవో 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇవి రావాలి ఏదో ఒకటి రావాలి అంటే గనక మీరు భరణి చేత బాక్స్ ఓపెన్ చేసి తను నిజం చెప్పించాలి అందరి ముందర అన్నారు. ఈ పర్టిక్యులర్ డ్రామా రీసెంట్‌గా ఒక కొరియన్‌దో ఏదో చైనాదో ఏదో కే-పాప్ అని ఒక మూవీ వచ్చిందనమాట. ఆ పర్టిక్యులర్ డ్రామా కన్నా గూడా దారుణంగా ఉందనమాట. అసలు పట్టుకొని ఏంటి నేను చెప్పాలా? చెప్పకూడదా? భరణి చేసిన యాక్షన్ అయితే అంతా ఇంతా కాదండి. అసలు నాకు అర్థం గాదు. ఇప్పుడు మనీష్ ఉన్నారు. డే వన్నే టీ షర్ట్ తీసుకొనొచ్చి ఐ లవ్ యూ డాడ్ అనో ఏదో ఉంది. అది షోకేస్ చేసి నేను ఒకవేళ 105 డేస్ అక్కడ ఉంటే గనక ఐ వాంట్ టు షో దిస్ వన్ అని చెప్పి చెప్పుకున్నాడు. అందులో ఏముంది లాకెట్ లోపల ఒక మదర్ అని వాళ్ళ మదర్ పేరు కూడా లేదు. వాళ్ళ అమ్మ, గురువు అని ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు, గురువు గారు ఎవరైనా వస్తే గనక వాళ్ళకి చూపిద్దామనో లేదంటే అక్టోబర్ 27థ్ అన్నారు. మరి వీళ్ళ గురువు ఎవరో తెలీదు. 29థ్ అయితే గనక నాగబాబు కొణిదెల ఆయనది బర్త్‌డే. సో, మేబీ 29థ్ అనబోయి 27థ్ అన్నాడా ఏమో నాకు తెలీదది. సంథింగ్ అదేంటో గురువు గారికి వస్తే ఇదని చెప్పాడనమాట. నాకసలు అది విన్న తర్వాత వామిటింగ్ వచ్చినట్టు ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చింది. ఛీ! ఇలాంటి సీక్రెటే ఇదో తొక్కలో సీక్రెట్ దానికంత డ్రామా స్టేజ్ పైనేమో నేను బాక్స్ తెచ్చుకుంటానంటావు. బిగ్ బాస్ నువ్వు ఇది వింటూ వెళ్ళిపోవాలంటావు. మళ్ళీ వచ్చి నీ ఇష్టము పంపించొచ్చు. అది ఒక్క చైను దాని లోపల ఎవరైనా ఇప్పుడు నా వైఫో, భార్యో లేకపోతే
మా పిల్లలదో లేకపోతే మా పేరెంట్స్‌దో ఎవరిదో ఒకళ్ళది గుర్తుగా అదే పెట్టుకుంటాం గానీ సీక్రెట్‌గా అది ఎవరికీ చూపించకూడదు. ఇది ఖచ్చితంగా ఆ రోజే తెరవాలి ఏదన్నా ఆహ్, అదేదో 'శ్రీకృష్ణుడి దేవరాయలు వజ్రం ఈ రోజే మెరుస్తుందని' 'ఆదిత్య 369' సినిమాలో ఉన్నట్టు ఆయనంత బిల్డప్ ఇచ్చినట్టుగా అనిపించింది. అది తోపాస్ సీక్రెట్ అనమాట. సో, అక్కడేమో భరణి అయితే ఓపెన్ చేశాడు. ఈయనకైతే ఆ 40% వచ్చింది. ఈయన బాక్స్ ఓపెన్ చేయడం గురించే ఈయనకి అన్నీ 40 పెట్టాడు. ఏంటంటే 40లో ఏంటి ఆహ్ లెటర్ ఒకటి, ఆడియో ఒకటి ఇవి వస్తాయని జెప్పారు. ఈయనేమో ఫోటో అడిగాడు. ఫ్యామిలీ ఫోటో ఏం జేసుకుంటారో నాకైతే అర్థం గాలేదు. ఫ్యామిలీ ఆడియోనో ఏదో వింటే ఈయనకేదైనా అర్థమవుతుందనన్నా అనుకోవచ్చు. నాకసలు ఎందుకు జనాలు అది డ్రామా కిందే ఉంటుంది. ఆడియో, వీడియో తీసుకున్న వాళ్ళైతే కరెక్ట్‌గా గేమ్ ఆడినట్టు లేకపోతే కరెక్ట్‌గా అర్థం జేసుకున్నట్టు అనిపిస్తుంది. సో, నాకు ఈ విషయంలో అయితే గనక ఆయనకి మోసపోయారు. సుమన్ గారు మోసపోయారన్నట్టు అనిపించింది. అటు 'బిగ్ బాస్' చేతిలోను, ఇటు టీమ్ చేతిలోను అనమాట. ఇక దాని తర్వాత ఏంటయిందంటే వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత 40% ఇదొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ 10% ఉంది. సరే ఇంకో టాస్క్ ఇస్తే ఎవరైనా సాక్రిఫైస్ చేసేద్దాం అని చెప్పి రెడీగా ఉన్నారు. 'బిగ్ బాస్' అయితే ఈ టాస్క్ ఇంతతో ముగిసిందంటాడు. సంజన గూడా అంటుంది, నాకు తెలుసు నేను అందుంచే కావాలనే తనకిచ్చేసాను. పర్వాలేదు అని చెప్పి అంటుంది. ఆబ్వియస్‌గా తను చేసుకున్న త్యాగానికి తను చెప్పుకోవడంలో తప్పు లేదు. బట్ ఇక్కడ త్యాగం అని అంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు. ఎవరు ఫాస్ట్‌గా కొడితే అదే. నువ్వు స్లోగా ఉండిపోతే అది నీ తప్పు. నాకు త్యాగం ఏమి ఇచ్చినట్టు కాదని తను గూడా సుమన్ గూడా అనేస్తాడనమాట. సో, అది టాస్క్ అయితే అక్కడికి ముగించేశారు. ఇంక దాని తర్వాత ఏమో ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టారండి. ఇమ్యూనిటీ టాస్క్ అయితే చాలా బావుంది. టాస్క్ డిజైన్ అయితే చాలా బావుందనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది శ్రీజాని పక్కన పెట్టండి. ఫస్ట్ శ్రీజ అని కాదు. ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళకి బ్లాక్ సీడ్ ఇచ్చి ఇలాంటిది ఒక టాస్క్ పెట్టాలని చెప్పి అనుకోవడం 'బిగ్ బాస్' ఐడియానే. ఎందుకంటే నేను నా గేమ్ నా చేతిలోకి తీసుకుంటాను అని నిన్నే చెప్పాడు అర్జున్‌లాగా. సో, తీసుకొని తను ఇద్దాం అనుకున్నాడు ఇమ్యూనిటీ టాస్క్. గుడ్. కానీ ఇక్కడ చూస్తే గనక ప్రియా అయితే గనక పాపం బొక్కబోర్లా పడిందనిపించింది. తనకొచ్చిన ఛాన్స్ మిస్ చేసుకొని రెడ్ టీమ్‌కెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, అది ఎలాగా భర్తీ చేస్తాడో 'బిగ్ బాస్' అన్నది నాకర్థం కాలేదు. ఒకటి. రెండోది ఇక్కడ మనం ఇమ్యూనిటీ ఎప్పుడు ఇస్తున్నామంటే ప్రజల నుంచి మనం ఎగెయిన్స్ట్‌గా ఎళ్తున్నట్టు. ఐ అగ్రీ ఇట్స్ ఎ 'బిగ్ బాస్' గేమ్. వాళ్ళ యొక్క ఐడియా ఏంటా అన్నది పక్కన పెడితే ప్రజలు ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ చేసి మనకి ముందరే తెలిసిపోయే ట్రెండ్స్‌లో ఫ్లోరా ఈజ్ ఎట్ ద హైయెస్ట్. కాదనట్లా. కానీ మనకి అఫీషియల్‌లో తెలీదు. ఎలా ఉందా? ఫ్లోరాకి ఎక్కువుందా? తక్కువుందా? అన్నది తెలియకుండా ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ ఇచ్చేసి తనని సేవ్ చేసేస్తే మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం అనమాట. అది గూడా ఏంటి? ఒక టాస్క్ పెట్టి. అదేదో బెస్ట్ ఆఫ్ 3 పెట్టి అందులో 3లో ఎవరికి వస్తుందంటే 2 టాస్క్స్ తను గెలిచున్నా అది గూడా అప్పటికి అన్యాయమే. బట్ ఇంత చిన్న లాజిక్‌లాగా పెట్టేసి నువ్వు ఇమ్యూనిటీ ఇచ్చేస్తున్నాను అనడం కొద్దిగా నాకెందుకో అది నచ్చలేదు. ప్లస్ ఇంకోటి గూడా అంటే మీరన్నా యూజ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకన్నా యూజ్ చేయొచ్చు అని ముందరే చెప్పేసాడు 'బిగ్ బాస్'. అది చెప్పిన తర్వాత కూడా ఈ వీక్ మీరు ఇమ్యూనిటీ నుంచి సేవ్ అయిపోయారు. సారీ, ఈ వీక్ మీరు దీని నుంచి సేవ్ అయిపోయారు అన్నట్టుగా చెప్పేసాడు. సో, నాకది గూడా అర్థం గాలేదు. మీరు ఒకవేళ ఈ వారం గనక నామినేషన్స్‌లో సేవ్ అవ్వకపోతే యూ కెన్ యూజ్ దిస్ అని యూజ్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీవన్ అన్నట్టుగా చెప్తే బావుండేది. అది అర్థం గాలేదనమాట. ఆ పర్టిక్యులర్ ఏం జెప్పాడా అని. అంటే ఆయనేమో డైరెక్ట్‌గా మీకే వస్తుందన్నట్టుగా జెప్పేసాడనమాట. సో, ఆబ్వియస్‌గా తనకి యూజ్ చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే తన మీద కొద్దిగా నమ్మకం లేదు. తనకి తెలుసు కొద్దిగా తక్కువ ఆడుతున్నట్టు గేమ్. బట్ స్టిల్ బయట జరుగుతున్న అదర్ పాలిటిక్స్ ఆర్ వాటెవర్ థింగ్స్ వల్ల ఇది తను మిస్ చేసుకోకుండా ఏదో ఒక రకంగా వచ్చింది కాబట్టి గుడ్. ఇంకా గేమ్ పరంగా వస్తే గనక శ్రీజ అండ్ రీతూ చౌదరి చాలా 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 బాగా ఆడారనమాట. వాళ్ళ ఎఫర్ట్స్ అయితే 100% ఇచ్చారు. రీతూకైతే తెలుసు తను డేంజర్ జోన్‌లో ఉండుండొచ్చని మిగిలిన వాళ్ళతోటి. సో, అందు గురించే ఎలాగైనా గెలవాలి, ఈసారి తీసుకోవాలని చెప్పి అనుకుంది. లాస్ట్ వీక్ కొద్దిగా బ్యాడ్ అయ్యిద్ది కాబట్టి ఈ విధంగా కాంపెన్సేట్ చేసుకోవాలని చెప్పి అనుకుందనమాట. ఇంకా అసలు ప్రతి బాలు పట్టుకొని జరిగిందనమాట. అట్ ద సేమ్ టైమ్ శ్రీజ కూడా చాలా బాగా చేసి తన గేమ్ ప్లాన్ అయితే మార్చింది. ఆబ్వియస్‌గా తను ఇమ్యూనిటీ దీంట్లో లేదు కాబట్టి
ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుందని చెప్పి ఫ్లోరాకి అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్లోరాకి ఇస్తున్నాను ఫెయిర్ ఛాన్స్ అనకుండా అది నా ఇష్టం అనడంలో కరెక్ట్ అనమాట. అంటే సెకండ్ ఇది ముందరైతే తనకి ఫెయిర్ ఛాన్స్ ఇస్తా, అది ఫెయిర్ ఛాన్స్ కాదు, ఇది అగెయిన్స్ట్ ఇంకో ఇంకో పర్సన్ దగ్గర నుంచే అనమాట. సో ఇక్కడైతే రితు కూడా బాధపడడంలో తప్పేం లేదు. బట్ అట్ ద సేమ్ టైం శ్రీజ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. శ్రీజ తన గేమ్ తను ఆడుకుంటుంది, సో అందులో తప్పేం లేదు. ఈమె ఫ్రెండ్ కింద వీటి కింద వీళ్ళిద్దరు లేరు కాబట్టి, ప్లస్ కొద్దిగా పడదు కాబట్టి వాళ్ళిద్దరికి. సారీ అండి, వీడియో అయితే కొద్దిగా కట్ అయింది లాస్ట్లో. సో దాని కంటిన్యూషనే అనమాట. సో శ్రీజ అయితే గనక తను హెల్ప్ చేయాలని చెప్పి అనుకోకూడదు, అలాగే రీతు అనుకోకూడదు అనమాట శ్రీజ హెల్ప్ చేయాలని. సో వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి అది వ్యాలిడ్గానే అంత కావాలని శ్రీజ కక్ష కట్టింది అన్నట్టుగా ఏమీ లేదు. తన గేమ్ అయితే తను ఆడుకుంది. అట్ ద సేమ్ టైం రీతు కూడా గేమ్ ఆడింది. ఆ లాస్ట్కి బాల్స్ వేసే టైంకి కొద్దిగా ఎవరు ఫ్లోరా గారు ఫాస్ట్గా వేశారు, బాగా వేశారనమాట. ఈమె కొద్దిగా టెన్షన్ పడిపోయింది అనమాట. అప్పుడే రీతుకిను ఇంకా తనెవరు తినకు కూడా శ్రీజకు కూడా గొడవ అయింది కదా. గొడవలో అంటారనమాట, మీలా నేను మాట్లాడలే, బూతులు మాట్లాడతావు అని చెప్పి. ఆ పతివ్రత శిరోమణుల గురించి మాట్లాడింది అంతే. దాన్ని ఇంత సీరియస్గా తీసుకుని బాధపడిపోయే అంత ఏమీ లేదు. బట్ తనకి ఏంటంటే ఇదంతా చెప్తున్నా కదా, ఇమ్యూనిటీలో కోల్పోయామని చెప్పి తను ఫీల్ అవ్వడంతో అది సరిగ్గా బాల్స్ అయితే వేయలేదనమాట. ఇంక ఈ బాల్స్ వేసేటప్పుడు ముందర కూడా కొద్దిగా అయితే గనక సంజన అండ్ తనుజాకి అయితే చిన్న క్లాష్ వచ్చింది. ఇక్కడ తనుజాదే తప్పు. ఆమె ఏదో చెప్పుకుంటోంది, నిజంగానే శ్రీజ అవుట్ ఆఫ్ ద రేస్, ఎందుకంటే తన దగ్గర ఒక బాలే ఉంది, మినిమం 3 balls వేయమని చెప్పాడు బిగ్ బాస్. బట్ తన ఇష్టము, తనేస్తుంది, తను వస్తుందో తను రాదో తను చూసుకుంటుంది, ఇవన్నీ తనుజాకి అనవసరంగా ఎందుకో అరుచుకుంటూ ఉంటుంది అనమాట. అది అవసరం లేని చోట వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో అక్కడికైతే కరెక్ట్గానే సంజన మాట్లాడారు అన్నట్టు అనిపించింది. ఇంటర్ఫియర్ అవ్వకు అనవసరం దాంట్లో అని నిజంగా అలాగే చేసింది అనమాట. ఇంకా సో అలాగైతే అయ్యింది. ఫ్లోరా గెలవడం కరెక్టే అనుకున్నా కూడా, కాకపోతే ఏంటంటే తనకి ఈ వారం ఇమ్యూనిటీ వచ్చేసింది. నెక్స్ట్ వీక్ కొద్దిగా మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ మనం ఏం చేయలేము, అది డిపెండ్స్ అపాన్ ద గేమ్ కాబట్టి వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద ఫ్లో అని నాకైతే అనిపించింది. రీతు బ్యాడ్ లక్. అంటే దీనివల్ల ఉంటే వాళ్ళు ఏం చేస్తారని కాదు, ఉంటే తన గేమ్ ఎలాగుంటుందో అన్నది ఇంకో నెక్స్ట్ స్టెప్. తనకి మేబీ ఇది కాకుండా వేరే, అంటే బయట వాళ్ళు వస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ తనకి ఏదైనా మంచి చెప్తారేమో, నువ్వు ఇలాంటి పనుల్లోకి దిగద్దు అని ఏదైనా చెప్తే కనుక, అడ్వైస్ ఇస్తే తన గేమ్ మారుతుందేమో, చూడాల్సింది. బట్ అదైతే ఇప్పుడు జరిగేటట్లేదు, ఎందుకంటే ఫ్లోరా అయితే అంతగా ఏం ఆడట్లేదు. ఎవరైనా చెప్పి హింట్ ఇచ్చి సైడ్ నుంచి నెడుతూ ఉంటే, అంటే హెల్ప్ చేస్తుంటే తను ఇది చేయడం తప్పితే ఫ్లోరా ఇండివిజువల్గా ఆడడం అయితే తక్కువే అనమాట. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. మీకు గనక నా ఒపీనియన్ నచ్చినట్టయితే గనక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అయితే చేయండి, మేము తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరకు వస్తాం అనమాట. కాస్త సపోర్ట్ చేయండి, మాకు కొద్దిగా రీచ్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.